హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో ఎనిమి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు నేను ఒక మంచి ఫోటో ఎడిటింగ్ ఫోటోషాప్లో ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాంటి వీడియోస్ అందిస్తాను మీకు. ఫోటోషాప్ ఎడిటింగ్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫోటో అనేది మీరు ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ సెలెక్ట్ టూల్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు ఆటో సబ్జెక్ట్ సెలెక్ట్ నొక్కండి. లేదంటే మీరు సెలెక్ట్ చేసుకున్న అవుతుంది. ఇమేజ్ అనేది నీట్గా సెలెక్ట్ చేసుకుని అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు చూసుకోండి ఫ్రెండ్స్ నీట్గా ఇమేజ్ అనేది. తర్వాత ఫెదర్ నొక్కండి ఫ్రెండ్స్. సెలెక్ట్ మాస్క్ నొక్కున్న తర్వాత మీరు రైట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ మాస్క్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీని ఎక్కడెక్కడ అవ్వలేదంటే ఇది చేసుకోవచ్చు. ఇందులో బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా అద్భుతంగా మనకి ఎడిటింగ్ కటింగ్ అనేది బాగా అవుతుంది ఎడిటింగ్ ఫోటో కోసం. అలా మీరు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది యూజ్ చేసుకుని సెలెక్ట్ మాస్క్ తర్వాత అంతా అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మీరు ఓకే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇమేజ్ అనేది కట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఒకవేళ అవునట్లయితే మీరు ఓకే నొక్కినట్లయితే అవుతుంది. ఒకవేళ మీరు రేడియస్, స్మూత్, కాంట్రాస్ట్ ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో, అది నొక్కుంటే మీకు ఇమేజ్ అనేది కొద్దిగా అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో మీరు దయచేసి అన్నీ నీట్గా చూసుకోండి. అక్కడ ప్లస్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని యూజ్ చేసుకొని ఎక్కడైనా కటింగ్ అవునట్లయితే అక్కడ మీరు నొక్కుని తర్వాత ఓకే క్లిక్ చేసినట్లయితే ఇమేజ్ అనేది ఒక సెలెక్షన్ అవుతుంది మనకి. సెలెక్షన్ అయిన తర్వాత రైట్ క్లిక్ చేసి లేయర్ వీ కట్ అది నొక్కండి ఫ్రెండ్స్. లేయర్ వీ కట్ నొక్కున్న తర్వాత ఇమేజ్ అనేది ఇలా కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మీరు గ్యాలరీలో నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేను బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది పెడుతున్నాను. ఇమేజ్ని అక్కడికి డ్రాగ్ చేసుకోండి. కట్ చేసుకున్న ఇమేజ్ని డ్రాగ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కంట్రోల్ టీ నొక్కండి ఫ్రెండ్స్. ట్రాన్స్ఫార్మ్, కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో మీరు తర్వాత ఎడ్జెస్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. అలా లాస్ట్లో క్లిక్ చేసుకుని బౌన్స్ నొక్కుని అలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్లోగా లాక్కుని అలా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఇమేజ్ని నీట్గా అవుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా జూమ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఉండటం కోసం. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఓకే నొక్కున్న తర్వాత మీరు తర్వాత మళ్ళీ ఇమేజ్ అనేది చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు. ఇది మ్యానిపులేషన్ ఫ్రెండ్స్. ఇది ఫోటోషాప్లో నేను చెప్తున్నాను మీకు కంప్యూటర్లో ఇలా ఎడిట్ చేయాలనేది. తర్వాత మీరేజ్ డౌన్ నొక్కండి ఫ్రెండ్స్. మీరేజ్ డౌన్ నొక్కున్నట్లయితే మీరు ఇమేజ్ అనేది అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. మొత్తం ఇమేజ్ మీరేజ్ డౌన్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ మీరేజ్ డౌన్ ఉంటుంది ఫ్రెండ్స్. డౌన్ నొక్కున్న ఒకవేళ మీరేజ్ డౌన్ చేసుకోకుండానే మీరు కంట్రోల్ షిఫ్ట్ ఏ నొక్కినట్లయితే మీరు ఫోటో లేయర్లోకి వస్తుంది. రా ఫోటో కెమెరా లేయర్, దాంట్లోకి వెళ్ళి మీరు ఎక్స్పోజర్, అలాగే కాంట్రాస్ట్, హైలైట్స్, షాడో, వైట్, ఫోటో రా లేయర్లో మీరు అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ లేయర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, లేయర్ బ్యాక్గ్రౌండ్, దాంట్లోకి వెళ్ళి మీరు మీరేజ్ డౌన్ చేసుకోవాలి. అది చేసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో కట్ చేసిన ఫోటో అనేది దాంట్లో అడ్జస్ట్మెంట్ అయిపోద్ది. అడ్జస్ట్మెంట్ అయిపోవడం వల్ల మనకి ఇమేజ్ అనేది ఇంకా కదలదు ఫ్రెండ్స్, మనకి ఫిక్స్ అయిపోద్ది. తర్వాత మీరు మళ్ళీ కెమెరా రా ఫిల్టర్ ఓపెన్ చేసుకోండి. అది కంట్రోల్ షిఫ్ట్ ఏ అది నొక్కినట్లయితే మళ్ళీ అది వస్తుంది. అప్పుడు మీరు లూమినెన్స్, అలాగే కలర్, మళ్ళీ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియో చూడండి, మీరు అర్థమవుతుంది. వీడియోలో నేను ఏమేమి నొక్కుతున్నాను అన్నీ చూసుకోండి. ఆ తర్వాత అవన్నీ నొక్కినట్లయితే మీకు ఇమేజ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. సాచురేషన్, అలాగే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీరు వింటేజ్ అప్లై చేయొచ్చు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వింటేజ్ అనేది మీరు అద్భుతంగా చేసుకోవచ్చు. కంట్రోల్ ప్లస్ మైనస్ అయితే జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఫ్రెండ్స్. సో ఇలా మీరు అద్భుతంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మీరు ఫిల్టర్ నొక్కినట్లయితే అందులో కూడా ఉంటుంది మీకు కెమెరా ఫిల్టర్ నొక్కిన తర్వాత కలర్ ఎఫెక్ట్స్, నికీ కలెక్షన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫోటోషాప్ పెయిడ్ వెర్షన్స్కే ఉంటుంది అది. సో అది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, నికీ కలెక్షన్స్ ఓపెన్ చేసేదానికి టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. అది ఓపెన్ అయిన తర్వాత మీకు అందులో ఫేస్ యొక్క గ్లోనెస్, అలాగే ఫేస్ యొక్క సాఫ్ట్నెస్, వింటేజ్ కూడా చాలా డిఫరెంట్గా అడ్వాన్స్డ్ వింటేజ్ అనేది ఉంటుంది. అలాగే అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి దీనివల్ల. మనకి ఫోటో అనేది చాలా బాగుంటుంది. ఇంకా మీకు చెప్పనవసరం లేదు, ఫోటో అనేది హై రేంజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఎడిట్ చేస్తే
దీంట్లో మీరు అద్భుతంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ అనేవి చాలా ఉంటాయి, ఫోటో స్టైలిష్ ఫిల్టర్స్ అని అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నిక్కీ కలెక్షన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అనేది మీకు అవసరమైనట్లయితే కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. నేను ఇలాంటివన్నీ చెప్తాను మీకు. నన్ను మీరు కాంటాక్ట్ అవ్వకుండా నేనైతే చెప్పలేను ఫ్రెండ్స్. నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వనట్లయితే మీకు అన్నీ చెప్తాను. తర్వాత ఈ నిక్కీ కలెక్షన్స్లో మనం కలర్ ఎఫెక్ట్స్ ప్రో వాడుతున్నాము. అందులో మీకు మనం అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన ఇమేజ్ ఇంకా బాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో ఇంకో ఎత్తు, అంటే ఇవి చాలా బాగా చేసుకోవచ్చు, మీకు బాగా యూజ్ అవుతాయి. దయచేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్. నేను వాయిస్ ఓవర్లో కొన్ని చెప్పడం లేదు, మీరు వీడియోని చూసి నేర్చుకోండి. ఒకవేళ అవి చెప్పాలంటే నేను ఒకవేళ మీకు టైటిల్స్తో రాసి స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చేయడానికి టైం తీసుకుంటుంది. ఒక్కొక్క వీడియో 2 days పడుతుంది ఫ్రెండ్స్ అలా చేయాలంటే. సో నేను ఇలా చెప్తున్నాను మీకు. నేను ఇప్పటికి వీడియో అయితే కనీసం 3 hours ఎడిట్ చేస్తాను మీకోసం. ఇలాంటి మంచి అన్నీ చెప్తున్నాను మీకు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నిక్కీ కలెక్షన్స్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇమేజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సేవింగ్ ఇమేజ్ ఇలా అవుతుంది. హెచ్డి మ్యానిపులేషన్ మనం ఇలా చేసుకోవచ్చు. తర్వాత మనం ఇమేజ్ అనేది మొత్తం అన్ని ఫిల్టర్స్ అప్లై అయిన తర్వాత మనం ఇమేజ్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్వాలిటీ అనేది ఎక్కడ తగ్గదు ఫ్రెండ్స్. మీకైతే మంచి అనుభూతిని ఇస్తుంది ఫోటో. ఇలా మంచి ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అనేవి నేను చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఫోటోషాప్ గురించి ఎటువంటి డౌట్స్ వచ్చినా నన్ను అడగండి. తర్వాత సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సేవ్ యాజ్ నొక్కినట్లయితే వస్తుంది. అక్కడ మీకు ఫోటోషాప్ ఫైల్లో కానీ ఏ ఫైల్ కావాలో ఆ ఫైల్, కానీ మీరు ఫొటోస్లో కావాలంటే జేపీజీ ఫార్మేట్లోనే సేవ్ చేసుకోవాలి. దయచేసి మీరు అందరూ జేపీజీ ఫార్మేట్ అనేది వాడండి ఫ్రెండ్స్. జేపీజీ ఫార్మేట్లో చేసుకున్నట్లయితే మీకు ఇమేజెస్ అనేవి బాగుంటాయి. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, ఒకసారి లైవ్లో చెప్పాను. నేను జేపీజీ ఫార్మేట్ గురించి చాలా టైం పట్టింది, నా వల్ల అవ్వలేదు. తర్వాత నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అది ఫార్మేట్ కావడం కోసం అని చెప్పాను. సో నా లైవ్స్ చూసినట్లయితే పాత ఆటల్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉంటాయి ఫోటోషాప్ గురించి. సో నేను అందుకే మళ్ళీ చెప్పడం లేదు మీకు. సో అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, అలాగే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేస్తారని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అందిస్తాను.